ఈ కార్ రేసింగ్ కు సంబంధించిన వ్యవహారంలో ఐపీఎస్ అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఫార్ములా ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫామ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్లను హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ రేస్కు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్పై ఉన్నాయి. హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలను రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్ రోడ్ స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించాల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫార్ములా ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేసుకున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటించింది. ఎంఏయుడి విభాగానికి నోటీసులు ఇవ్వనున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ తెలిపింది. గతేడాది రేస్ నిర్వహణకు 100 కోట్లకు పైగా ఖర్చించింది. ఇదే సమయంలో రేసింగ్ జరుగుతున్న సమయంలో వారం పాటు ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిధులు 200 కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటికే 50 కోట్ల నిధులు ట్రాక్కి సంబంధించి మళ్లించినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దీనిపైన ఆరా తీసిన ప్రభుత్వము ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్కు మెమో అయితే జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే గతంలో కూడా అవకతవకలు జరిగాయి. ఫార్ములా ఈ రేసింగ్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ నక్రెస్ రోడ్డు ఈ ఫార్ములా ఈ రేసింగ్ కండక్ట్ చేస్తున్న ప్రాంతం చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ట్రాఫిక్కి అంతరాయం కలుగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, హిమాయత్ నగరు మొత్తం కూడా ట్రాఫిక్కి చాలా అంతరాయం కలుగుతున్నాయి అనుకోవడంలో ప్రజల నుంచి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ రేసింగ్లో 50 కోట్ల మళ్లింపుకు సంబంధించి అరవింద్ కుమార్కు అయితే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఎఫ్ఈఓ అధికారులకి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఫార్ములా ఈ రేసింగ్ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి రెండో విడత ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్లో దీన్ని ఇప్పటికే చెన్నైకి మళ్లించారు. దీనికి సంబంధించి నిధులు ఎలా మళ్లింపు జరిగాయి, ఈ నిధులు ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి ఆమోదం కావచ్చు, అలాగే ఇతర శాఖల మంత్రుల ఆమోదం లేకపోయినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కమిషనర్ ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ నిధులను ఎలా మళ్లించారు అన్న కోణంలోనే ఈ మొత్తం కూడా విచారణ జరగనుంది. దీనికి సంబంధించి అరవింద్ కుమార్ అయితే స్పష్టంగా దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయాల్సి ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు 50 కోట్ల నిధుల మళ్లింపుకు సంబంధించి అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్పష్టత వస్తే గానీ ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి 50 కోట్ల నిధుల మళ్లింపుకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఫార్ములా ఈ రేసింగ్ మీద హైదరాబాద్ నగరంలో అనేక మంది సెలబ్రిటీలు కావచ్చు, అనేక మంది కూడా వచ్చేవారు. దీన్ని తిలకించడానికి, సందర్శించడానికి అనేక మంది పబ్లిక్ కూడా వచ్చి గుమికూడటంతో తీవ్ర ట్రాఫిక్ కి అంతరాయం కలిగినట్టుగా దీనికి సంబంధించి కూడా ప్రజల నుంచి విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ అయితే రద్దు చేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. దీనిపై కూడా కేటీఆర్ కూడా స్పందించారు. గతంలో కూడా ఫార్ములా ఈ రేసింగ్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు, దీన్ని ఏదైతే వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం సమంజసం కాదు అన్న కోణంలోనే కేటీఆర్ కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఏదైతే కమిషనర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ చుట్టూ మాత్రం ఉచ్చు బిగుస్తున్నట్టుగానే తెలుస్తుంది. త్రైపాక్షిక ఒప్పందం ఫారం మెమో లేకుండానే ఎలా ఆమోదం చేర్పారు అన్న కోణంలోనే ఇతని మీద అయితే విమర్శలు వస్తున్నాయి. చూడాలి దీనికి సంబంధించి అరవింద్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనైతే మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. Right. Thanks for the update, Susha.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బాధ్యతలను చేపట్టిన నెల రోజుల కాలంలోనే పాలనపై ఆయన తనదైన స్పష్టమైన ముద్రను వేయగలిగారు. పార్టీలోని సీనియర్లందరికీ తగు గౌరవమిస్తూ పార్టీలో అంతర్గతంగా ఎలాంటి అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో కనీసం 12 స్థానాలను కైవసం చేసుకునే దిశగా రేవంత్ పార్టీ సీనియర్లు టార్గెట్ నిర్దేశించుకున్నారు. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. లోక్సభ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభను నిర్వహించబోతున్నట్లు ఆ జిల్లా నేతలకు చెప్పారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శివాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26 నుంచి జిల్లా పర్యటనలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఖరారు చేస్తూ ఉన్నారు. జనవరి 26 జెండా వందనం తర్వాత మరుసటి రోజు నుంచి విస్తృతంగా జిల్లాలో పర్యటించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఒక అపవాదం ఉండేది, విమర్శ ఉండేది. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తప్ప, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో తప్ప ఇతర రోజుల్లో జిల్లాలను పట్టించుకోలేదు, జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే విధంగా సమీక్షలు నిర్వహించట్లేదు అన్న ఒక అపవాదం ఉండేది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది, ఒక మార్పు దిశలో అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్లో అంటే రాజధాని కేంద్రంగా పాలనను ప్రక్షాళన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లా పర్యటనకు ప్రారంభించారు. అందులో భాగంగా నిన్న కొంతమంది జిల్లా మంత్రులతో, జిల్లా నాయకులతో కూడా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమావేశమై ఆయా జిల్లాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలు ఏంటి, ఎందుకంటే ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాలు హైదరాబాద్ కేంద్రంగా తీసుకుని ఈ 6 గ్యారంటీల విషయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒకే రకమైన విధానాలను అవలంబించినా కూడా ప్రతి జిల్లాకు భిన్నమైన సమస్యలు ఉన్నాయి. ఆదిలాబాద్ అంటే ఆదివాసుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్కు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఆ జిల్లా వాసులు కోరుతున్నారు. దాంతోపాటు మహబూబ్ నగర్కు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వీలైనంత తొందరగా బడ్జెట్ కేటాయింపులు చేయాలి. ఆ పథకాన్ని, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే మహబూబ్నగర్ జిల్లాకు కానీ సాగునీరు, రంగారెడ్డి జిల్లాకు తాగునీరు లభిస్తుంది అన్న ఆశతో ఆ జిల్లా ప్రజలు ఉన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, ప్రత్యేక అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రత్యేక అవసరాలను తీర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మరింత సమగ్ర సమాచారము, క్షేత్రస్థాయి వాస్తవాలు అవగతమవుతాయి. స్థానికంగా ప్రజానికాన్ని కూడా కలిసినట్టుగా ఉంటుంది. ప్రతి జిల్లాలో ఉన్న కొంతమంది పెద్దలు ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళతో చర్చించడం ద్వారా, వివిధ రంగాల ప్రముఖులను కలవడం ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుస్తాయి. ఆ వాస్తవాలకు అనుగుణంగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26 నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రాథమికంగా ఆ జిల్లాకు వెళ్లే ముందు అక్కడ జిల్లాలో ఉన్న సమస్యలను ఆ మంత్రుల ద్వారా, అధికారుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుంటారు. ఒకవేళ అవసరమైతే ఆ జిల్లాలో పర్యటించే సమయంలో ఆ జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా, శంకుస్థాపన చేసే విధంగానే ఒక కార్యాచరణ సిద్ధమవుతా ఉంది. అందులో భాగంగా నిన్న ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకున్నట్లయితే
భవిష్యత్తులో కూడా బాగుంటుంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే ఆ నియోజకవర్గాల్లో, ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కానీ లేకపోతే ఆ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు ఏకకాలంలో జరగాలి. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, రెండొక వైపు పార్టీ బలోపేతం కావాలి. ఒకదాని కోసం మరొకదాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటినీ సమాంతరంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను 6 గ్యారంటీలను అమలు చేయడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 స్థానాలను గెలుచుకోగలుగుతుంది. కాబట్టి కేవలం రాజకీయాల కోసమే ఈ సమీక్ష సమావేశాలు కాకుండా ఈ 6 గ్యారంటీలను జిల్లాలో అమలు చేయడం ద్వారా ఒక పాజిటివ్ ఓట్ను, అంటే ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని పెంపొందించాలి, అనుగుణంగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి అన్న ఒక ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అనుగుణంగా జిల్లాలో పర్యటనలు చేయటం ద్వారా ఇది మా ప్రభుత్వము అన్న ఒక విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి అన్న పట్టుదల కూడా రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము ప్రజల నుంచి దూరంగా ఉంది, అసలు ప్రభుత్వము మాకు అందుబాటులో లేదు అన్న ఫీలింగు ఓటర్లలో ఉంది. కాబట్టి గత ప్రభుత్వము ఓటమి పాలైంది. కాబట్టి దాన్ని పునరావృతం కాకుండా చూసుకునేందుకు ఇది మా ప్రభుత్వము, ఇది పౌర ప్రభుత్వము, ఇది ప్రజల ప్రభుత్వము అన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపేందుకు ఏకంగా ముఖ్యమంత్రి జిల్లాలు పర్యటిస్తారు. అక్కడ జిల్లా అభివృద్ధి మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పలు రంగాల ప్రముఖులతో భేటీ అవుతారు. ఉన్నతాధికారులతో చర్చలు జరిగిన తర్వాత ఆ జిల్లా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెంచుతారు. అనుగుణంగానే ఒక సీఎం రేవంత్ మాత్రం జిల్లా పర్యటనలు చేపడుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి స్వతంత్ర.